ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానామ హిగ్రీవం ఉపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. జూలై వారఫలములు. మిథున రాశి వారికి ఈ వారం ఏ విధముగా ఉంది మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కొంత బాగుంది. అలాగే వీరు కష్టపడి పని చేస్తే కానీ ఫలితం వచ్చేటువంటి సూచనలు కనిపించడం లేదు. అలాగే కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. పనులు ముందుకి సాగవు, నిదానంగా సాగుతుంటాయి పనులు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబంలో శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు. వారు అనుకున్నటువంటి గోల్ కొడతారు. మంచి ర్యాంకు సంపాదించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే విదేశాల్లో యూనివర్సిటీల్లో వారు కోరుకున్నటువంటి కోర్సుల్లో జాయిన్ అయ్యేటువంటి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిరాస్తులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సమానంగా ఆస్తులు పంచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. దంపతులు ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు కార్యాలయాల్లో అప్రమత్తంగా ఉండండి. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా మీకు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఈ వారం కలిసి వస్తుంది. కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి యోగం ఉంది. అలాగే సోదరీమణులు కూడా ఒక కొలిక్కి వస్తారు. మీరు స్థిరాస్తులు పంచుకుంటానికి ఒక సభని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల కనిపిస్తుంది ఈ వారం ఈ రాశి వారికి. ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. వీరు గట్టిగా పట్టుదలతోటి ముందుకు సాగండి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఫోటోగ్రఫీ ఎడిటింగ్లో కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. డైరెక్టర్లకు మంచి సన్మానాలు వచ్చేటువంటి అవకాశం, అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. చిత్ర పరిశ్రమలో మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి డబ్బు కూడా సమయానికి సానుకూలంగా అందుతుంది. మీకు చిన్ననాటి స్నేహితుల వల్ల కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. వారు కొత్త వాహనాలు కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు బంగారు నగలు కూడా కొనేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోండి. చెరుకు రసంతో, ద్రాక్షారసంతో, తేనెతోటి అభిషేకించడం వల్ల మీ కుటుంబానికి మనశ్శాంతి ఉంటుంది. మీ కుటుంబాల్లో కొన్ని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఉద్యోగంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందదాయకంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.